డీటెయిల్ చూస్తే ఏపీ రాజధాని అమరావతిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించింది ఎన్డీఏ ప్రభుత్వం. రేపు అమరావతిపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం రిలీజ్ చేయనున్నారు. ఏపీ రాజధాని అమరావతి విషయంలో దూకుడు పెంచింది ప్రభుత్వం. అమరావతి వాస్తవ పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు, నిర్లక్ష్యం, అభివృద్ధికి కలిగిన వివాదంపై శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు రేపు అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటికే రాజధాని అమరావతి ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటించి రాజధానికి శంకుస్థాపన చేసిన ప్లేస్ ని విజిట్ చేశారు. ఇక రాజధాని ప్రాంతంలో పర్యటించి పనులు ఎక్కడెక్కడ ఆగిపోయాయో పరిశీలించారు. ఆ మేరకు యాక్షన్ ప్లాన్ రూపొందించి అమరావతి నిర్మాణాన్ని పరుగులు పెట్టించాలని సీఎం చంద్రబాబు కృత నిశ్చయంతో ఉన్నారు. ఇందులో భాగంగా క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీకి కొత్త కమిషనర్ను నియమించింది ప్రభుత్వం. రాజధాని పనుల విషయంలో వేగం పెంచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇక రాజధాని అమరావతి ప్రాంతంలో నిర్మిస్తున్న ప్రభుత్వ భవనాల కాంప్లెక్స్లను నోటిఫై చేస్తూ ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. తద్వారా అమరావతి నిర్మాణంలో కీలకంగా ముందడుగు పట్టినట్టయింది. రాజధాని మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతిలో ప్రభుత్వ భవనాల సముదాయాలను నిర్మిస్తున్నారు. ఆ మేరకు ప్రభుత్వ భవనాల నిర్మాణం జరుపుకుంటున్న 1575 ఎకరాల ప్రాంతాన్ని సిఆర్టీఏ నోటిఫై చేసింది. సిఆర్టీఏ చట్టం సెక్షన్ 39 ప్రకారం గెజిట్ జారీ చేస్తూ బహిరంగ ప్రకటన చేసింది. మాస్టర్ ప్లాన్లోని జోనింగ్ నిబంధనలను అనుసరించి నేలపాడు, లింగాయపాలెం, రాయపూడి, కొండమరాజుపాలెం, శాఖమూరు సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాన్ని నోటిఫై చేసినట్టు తెలిపారు సిఆర్డీఏ అధికారులు. ఈ భూముల్లో పూర్తి స్థాయి అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల నివాస సముదాయాలు నిర్మించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఏపీ రాజధాని అమరావతిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించింది ఎన్డీఏ ప్రభుత్వం. రేపు అమరావతిపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం రిలీజ్ చేయనున్నారు. ఏపీ రాజధాని అమరావతి విషయంలో దూకుడు పెంచింది ప్రభుత్వం. ఇక అమరావతి వాస్తవ పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు, నిర్లక్ష్యం, అభివృద్ధికి కలిగిన విఘాతంపై శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు రేపు అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటికే రాజధాని అమరావతి ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటించి రాజధానికి శంకుస్థాపన చేసిన ప్లేస్ ని విజిట్ చేశారు. రాజధాని ప్రాంతంలో పర్యటించి పనులు ఎక్కడెక్కడ ఆగిపోయాయో పరిశీలించారు. ఆ మేరకు యాక్షన్ ప్లాన్ రూపొందించి అమరావతి నిర్మాణాన్ని పరుగులు పెట్టించారని సీఎం చంద్రబాబు కృత నిశ్చయంతో ఉన్నారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్, పార్టీ ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా ఇక సీఎం చంద్రబాబు నాయుడు వరుస పర్యటనలు అనేది కూడా చేపట్టడం జరిగింది. మొదటిసారిగా అయితే కనుక ఇటు పోలవరం పర్యటించిన అనంతరం కూడా సిఆర్డీఏ కూడా ఇటు పర్యటించడం కూడా జరిగింది. అయితే పోలవరం పర్యటించిన అనంతరం కూడా దానిపై కూడా శ్వేతపత్రం రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇక ప్రధానంగా మిగిలింది ఏదైతే రాష్ట్రానికి అమరావతి రాజధాని ఏదైతే ఉందో ఆ నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలపై అయితే కనుక శ్వేతపత్రాన్ని అయితే కనుక చంద్రబాబు నాయుడు విడుదల చేయనున్నట్టు కూడా తెలుస్తోంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక 2014 నుంచి 19 వరకు ఏదైతే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రాజధాని ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టారో ఆ నిర్మాణాల అనంతరం ఏదైతే ప్రభుత్వం మారిన అనంతరం కూడా జరిగినటువంటి పరిణామాల నడుమ అయితే కనుక ఎక్కడికి కదలలేని పరిస్థితుల్లో నిర్మాణాలన్నీ కూడా శిథిలావస్థకు వచ్చిన పరిస్థితుల్లో కనబడిన నేపథ్యంలో ఏదైతే చంద్రబాబు నాయుడు పర్యటించారో ఆ పర్యటించిన నేపథ్యంలో చూసినటువంటి ఆ దృశ్యాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిపై అయితే కనుక శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే శంకుస్థాపన రాజధానికి సంబంధించినటువంటి శంకుస్థాపన చేశారో ఆ శంకుస్థాపన ప్రదేశం కావచ్చు, ప్రధానమైనటువంటి గ్రామాలు ఏవైతే ఉంటాయో ఏదైతే రాజధాని పరిసర ప్రాంతాల గ్రామాల్లో ఆ గ్రామాల్లో సంబంధించినటువంటి నిర్మాణాలు కావచ్చు, అధికారుల నిర్మాణాలు కావచ్చు, అదే విధంగా ఏదైతే దీనికి సంబంధించి రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి రైతుల దగ్గర నుంచి తీసుకున్నటువంటి భూముల్లో నిర్మాణాలు చేపట్టాల్సినటువంటి పనులన్నీ కూడా ఎక్కడెక్కడ ఆపేయడంతో దీనిపై అయితే కనుక పూర్తి స్థాయిలో అయితే కనుక చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించడం కూడా జరిగింది. వీటన్నిటిపై అయితే కనుక శ్వేతపత్రం అనేది కూడా విడుదల చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఏదైతే గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకలపై అయితే కనుక పెద్ద ఎత్తున అయితే కనుక దీనికి సంబంధించినటువంటి కమిటీ ఆధారంగా అయితే కనుక ఈ శ్వేతపత్రాన్ని విడుదల చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన
గత ప్రభుత్వంపై అయితే గనక ఇప్పటికే పెద్ద ఎత్తున అయితే గనక రైతులందరూ కూడా మండిపడుతున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ నిర్మాణాలు నిలిచిపోవడంతో రాష్ట్రం అంతా కూడా వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితులు కూడా కనబడ్డాయి అంటూ కూడా పెద్ద ఎత్తున అయితే కనుక టీడీపీ ప్రభుత్వం అయితే కనుక ఆరోపణలు చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇన్వెస్టర్లు సైతం కూడా ఎవరు ముందుకు రాని పరిస్థితుల్లో అయితే కనుక ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఉన్నట్టు కూడా పెద్ద ఎత్తున అయితే కనుక గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకాలన్నీ కూడా ఇప్పుడు శ్వేతపత్రం రూపంలో అయితే గనక ఈ యొక్క ఎన్డీఏ కూటమి అనేది గనక విడుదల చేస్తున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఇప్పటికీ సిఆర్డీఏకి రూపకల్పన చేసే విధంగా కూడా పెద్ద ఎత్తున అయితే కనుక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ శ్వేతపత్రం అనంతరం కూడా ఏదైతే కొంతమంది సంబంధించినటువంటి ప్రతినిధులతో బృందం అయితే గనక మరొకసారి సిఆర్డీఏ అయితే కనుక విజిట్ చేసే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే పోలవరాన్ని అయితే కనుక విదేశీ సంబంధించినటువంటి బృందం పర్యటించారు. ఈ నేపథ్యంలోనే సిఆర్డీకి సంబంధించిన అంశాన్ని కూడా ఇటు పర్యటించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి అంటూ కూడా కొంత సమాచారం అందుతా ఉంది. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్టయితే కనుక ఈ యొక్క శ్వేతపత్రం అనంతరం కూడా సిఆర్డీఏ రూపు మార్చేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే లక్ష్మీ పార్థసారథి నియమించడం కూడా జరుగుతా ఉంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు రాజధానిని నిర్మించి నిధులను తెప్పించే ప్రయత్నంలో అయితే కనుక ఇక ఎన్డీఏ కూటమి పడినట్టు తెలుస్తా ఉంది. ఇదే నేపథ్యంలోనే ఇటు చంద్రబాబు నాయుడు సైతం కూడా ఢిల్లీ వెళ్లి ప్రయత్నాలు అయితే కనుక కనబడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఢిల్లీ వెళ్ళిన అనంతరం కూడా నిర్మలా సీతారామన్ తోటి భేటీ అయిన అనంతరం కూడా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కావచ్చు, అదేవిధంగా రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలన్నిటి కూడా చర్చించే అవకాశాలు కూడా కనబడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.